మ్యామ్ ఇంట్రెస్టింగ్‌గా విషయం ఏంటంటే చాలా మందికి కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు అసలు గుర్తుండవు. పొద్దున్న లేసేసరికి కలలు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోతాం. అయితే మనకి నానుడి ఏంటి అంటే తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని, ఫలిస్తాయని చెప్తారు. ఫలిస్తాయని చాలా మందికి చెప్తారు. చాలా వరకు అవి గుర్తు కూడా ఉంటాయి. తెల్లవారుజామున వచ్చిన మన కలలు. లా ఆఫ్ అట్రాక్షన్‌లో పొద్దున్నే చేయమంటాం కదా! అవును. సో, అలా తెల్లవారుజామున వచ్చిన కలల్లో ఎక్కువగా లక్ష్మీదేవి కనిపించడం కానీ, మనీ కనిపించడం కానీ, మనీ కౌంట్ చేస్తున్నట్టు కనిపించడం కానీ, సో, ఏదైనా మనీకి సంబంధించిన మ్యాటర్ తెల్లవారుజామున వస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? మీరు ఏం చెప్తారు దానికి అది సంబంధించి మంచి చెప్పండి? సూచనలు కదా! రైట్. డబ్బు కనిపించడం అనేది సంతోషమే కదా! ఎవరికి డబ్బు చేయదు. హ్మ్. అందరికీ కావాలనే అనుకుంటారు. ఎవరు వద్దనుకోరు. అవును. సో, కనిపించడం అనేది బేసిక్‌గా మనం డ్రీమ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, హ్మ్. హ్మ్. డ్రీమ్స్ అనేవి ఏంటంటే మనకి సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మన ఇమేజింగ్ ఏముందో సబ్‌కాన్షియస్ మైండ్‌లో హ్మ్. హ్మ్. అది త్రో చేస్తోంది. అంటే అది బయటికి తీసుకొస్తోంది. అవే డ్రీమ్స్. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏంటి డబ్బు వచ్చే సూచనలు నాకు కనిపిస్తున్నాయి అని తెలుస్తోంది అని అర్థం. హ్మ్. వాళ్ళ లైఫ్‌లో అదే సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. అంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే యూనివర్స్ మనకి టెస్టింగ్ చేస్తుందని చెప్పాను కదా! హ్మ్. హ్మ్. టెస్ట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. నిజమా? కాదా? అని హ్మ్. మనకి డౌట్ పెట్టడానికి ఇలాంటి డ్రీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, ఎప్పుడు నేను చెప్పేది నమ్మకమే మనకి బలం. బలం. సో, నమ్మాలి. హ్మ్. మన బిలీఫ్సే మనకి స్ట్రాంగ్ పిల్లర్స్. హ్మ్. ఆ స్ట్రాంగ్ పిల్లర్స్ అనేది అంటే పునాది అందం కాసేపు అవి హ్మ్. కింద హ్మ్. పడకుండా ఉండాలి అంటే అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, తప్పక నువ్వు నమ్మితే నువ్వు పొద్దున వచ్చిన కళ్ళు గాని, రాత్రి వచ్చిన కళ్ళు గాని, ఎస్పెషల్లీ డబ్బు గురించి వచ్చిన కలని నమ్మితే తప్పక రాబడి అనేది వస్తుంది. హ్మ్. అండ్ ఆల్సో ఏంటంటే ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చే సూచనలు వస్తాయి. అలాగే బిజినెస్ పీపుల్ అయితే బిజినెస్ విస్తరిస్తుంది. రైట్. తప్పక. అంటే సపోజ్ ఎవరైనా ఇప్పుడు హెరిటేజ్ అనుకుందాం వాళ్ళకి ఇవ్వాలి. హ్మ్. ఫాదర్ గాని, హ్మ్. మదర్ గాని, లేకపోతే అంకుల్ గాని, తాతల ఆస్తులున్నాయి, ఆస్తులున్నాయి. వీళ్ళకి తెలియకపోవచ్చు. అదే వచ్చే సూచనలు కూడా అవ్వచ్చు. రైట్. ఎలా వస్తుంది అని మనం చెప్పలేము గానీ, వచ్చే హ్మ్. సూచనలు కనిపిస్తాయి. హ్మ్. డ్రీమ్స్ వచ్చినప్పుడు అని చెప్పలేం. తప్పక చెప్తాం. ఓకే. అది నమ్మండి. దాంట్లో హ్మ్. ఏం డౌట్ లేదు. ఓకే. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టు సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి మనకి ఇది బయటకొస్తున్నాయి. అలాగే సపోజ్ ఇదే స్టూడెంట్స్ అనుకో, లేకపోతే హౌస్ వైఫ్స్ అనుకుందాం. వాళ్ళేమి చేయట్లే. అంటే ఏంటి బిజినెస్ పెట్టుకుంటారేమో, హ్మ్. లేకపోతే హస్బెండ్‌కి ఏదైనా మంచి ప్రమోషన్ వచ్చి రాబడొస్తుందేమో, హ్మ్. వాళ్ళిస్తారు కదా! ఇంత రొక్కం అని సెటిల్ చేస్తారు కదా! ఓకే. ఆ రొక్కం వస్తుందేమో. వచ్చినప్పుడు కొనుక్కోవడం ఏదైనా పెద్ద వస్తువు కొనుక్కోవడం ఏదైనా జరగచ్చేమో. రైట్. ఎందుకంటే డబ్బు కౌంట్ చేస్తున్నాం కదా! అంటే గోల్డొచ్చినా గాని లక్ష్మీదేవితోనే సమానం సమానం కదా! కదా! రైట్. అంతే కదా! హ్మ్. ఇప్పుడు డైమండ్స్ వచ్చినా, గోల్డ్ వచ్చినా ఏదైనా ఏదైనా మనకి డబ్బుతో రాబడి. సమానం. అంతే. హ్మ్. మనకి రాబడి అంటే అది లక్ష్మీదేవియే. అంటే హ్మ్. మనం రా అంటున్నాం అప్పుడే వస్తోంది లక్ష్మీదేవి కదా! హ్మ్. హ్మ్. సో, ఇవన్నీ అవి సూచనలే కదా! సో, అలాంటప్పుడు ఏంటంటే దాని మీదే ధ్యాస పెట్టి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అఫర్మేషన్ చేసుకోవడం గాని, విజువలైజేషన్ చేసుకోవడం. ఇది ఆల్రెడీ విజువలైజేషనే ఇది. సో, అవును. ఇంకా కొంచెం వస్తుందని చాలా యాంటిసిపేట్ చేయడం. డీప్‌గా ఆ! చేసుకోవాలి. అదే. ఓకే. యాంటిసిపేట్ చేయడం. అంటే హ్మ్. ఏంటి హ్మ్. నాకొస్తోంది ఇవాళ, రేపొస్తుందా అని. అంటే ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్. రైట్. మనం ఎక్స్‌పెక్ట్ చేయడం. ఎక్స్‌పెక్టేషన్ ఉన్నప్పుడు తప్పక ఆ రాబడి అనేది మన దగ్గరికే వస్తుంది. మనం ఏం చేయక్కర్లే. హ్మ్. మనం అట్రాక్ట్ చేస్తున్నాం. ఎంత అనేది మన బట్టి ఉంటుంది. మనం ఎంత వైబ్రేట్ చేయగలిగితే ఓకే. అంత రాబడి అనేది వస్తుంది. అంటే ఏంటంటే హ్మ్. మన పరిస్థితిని బట్టి మనం వైబ్రేట్ చేస్తాం. హ్మ్. ఎందుకని అది చెప్తున్నాను అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి 10,000 ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. కొంతమందికి 50,000 ఎక్కువ అనిపించొచ్చు. అవును. కొంతమందికి 1,00,000 ఎక్కువ ఉండొచ్చు. కొంతమందికి ₹1,00,00,000 కూడా తక్కువ అనిపించొచ్చు. యెస్. అంటే 100,00,00,000 కూడా తక్కువ అనిపించొచ్చు హ్మ్. కొంతమందికి. మనం హ్మ్. చెప్పలేము. 10,00,00,000 కూడా తక్కువ అనిపించొచ్చు. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ అన్నమాట. మన పరిస్థితిని బట్టి మనం వైబ్రేషన్ అనేది వస్తుంది. అవును. కానీ మన వైబ్రేషన్‌ని పెంచుకున్నప్పుడు హ్మ్. మనకు అనుకోనంత వస్తుందన్నమాట. ఓకే. నువ్వు అన్నట్టు ఇందాక గట్టిగా అనుకుంటే మనకి ఏదైనా అవుతుంది అవుతే అంటారు. ఏదైనా చాలా మంది వాడతారది. అది అన్ని సినిమాలో కూడా డైలాగ్ కామన్ అవును. అయిపోయింది. ఆ! హ్మ్. సో, మనం అనుకోని దానికన్నా ఎక్కువ ఇస్తుంది యూనివర్స్. ఇప్పుడు ఓకే. నేననే డైలాగ్ బ్రహ్మాండం బద్దలైపోతుంది. బ్రహ్మాండం బదలాయిస్తుంది అంటే హ్మ్. హ్మ్. మనం అనుకోని దానికన్నా ఎక్కువ వచ్చే సూచనలు. అంటే ఏంటి వైబ్రేషన్ అనేది మనని సరిగ్గా పెట్టుకోమంటుంది. ఓకే. సో, అది కూడా సూచన అవ్వచ్చు. అంటే హ్మ్. ఏంటంటే హ్మ్. ఆ ఎక్స్‌పెక్టేషన్ ఉన్నప్పుడు నాకొస్తోంది ఎంత మోతాదు అనేది కూడా మనం అనుకోవచ్చు. ఓహ్!
ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎంత కావాలి అనేది స్పెసిఫిక్ వీడియో కూడా చేస్తున్నాం మేడం దీనికి అంతే. సంబంధించి. స్పెసిఫిక్ గా కూడా మనం అనుకోవచ్చు ఇంత మ్మ్. స్పెసిఫిక్ ఇంత వస్తుంది నాకు అని. తప్పక అనుకుంటే మనకి తిరిగి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలా చేసిన వాళ్ళు అండ్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు Okay. హెన్రీ ఫోర్డ్ ఉన్నారు కదా, హెన్రీ ఫోర్డ్ మనకి కార్లో ఆయన పెద్ద ఎగ్జాంపుల్. ఆయన మెకానిక్, వెరీ సింపుల్ మెకానిక్, అంత స్టేజ్ స్థాయికి వెలిగాడు. ఎదిగారు అంటే అది ఓన్లీ బై థింకింగ్. రైట్. అంటే బ్యాకింగ్ లేదు, పొలిటికల్ బ్యాకింగ్ లేదు, ఒక పలుకుబడి లేదు, ఏం లేదు, డబ్బు లేదు, అయినా కూడా చేయగలిగారు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. గూగుల్లో వెతుకుతే తప్పక ఆయన హిస్టరీ వస్తుంది, చదువుకోవచ్చు. అంత స్థాయికి ఇప్పటికీ ఫోర్డ్ గురించి మాట్లాడుకుంటాం మనం రైట్. ఎన్నేళ్ల తర్వాత. ఎస్. సో ఇవన్నీ ఏంటంటే ఈ సూచనలు, డ్రీమ్స్ వచ్చేది కూడా మనకి మంచి సూచనలు. నువ్వు చెప్పినవన్నీ మంచి సూచనలే. మనం దాన్ని ఏ విధంగా ఫాలో Follow అవ్వాలి అనేది ఇంపార్టెంట్. అది మెంటల్ డయట్ చేసుకోవాలి, అఫర్మేషన్ చేసుకోవచ్చు, విజువలైజేషన్, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. కావాలంటే Okay. జపం చేసుకో, పూజ చేసుకో లక్ష్మీదేవికి, ఏదైనా ఏది చేయొచ్చు, చేసినా గానీ మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. అదేంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత మోతాదు కావాలి అనేది ఫిక్స్డ్ పెట్టుకున్నా కూడా అది కూడా జరుగుతుంది. అంటే నీకు అంత వైబ్రేషన్ నుండి నువ్వు అట్రాక్ట్ చేయగలగాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. సో చాలా అంటే చాలా మందికి అండి ఆ కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో ధనలాభం కలిగినట్టు, మనకి ధనం వచ్చినట్టు, లక్ష్మీదేవి ఇలా కుమ్మరించినట్టుగా, లేదా లక్ష్మీదేవి ప్రతిమలు ఇలా చాలా మందికి వస్తుంటాయి. దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, మనం ఏం చేయాలి అర్థం కాదు, ఏవో చేస్తూ ఉంటారు. బట్ నిజంగా లక్ష్మీదేవి మిమ్మల్ని వరించాలి అన్న మీరు ఏం ఫాలో అవ్వాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. లేదా మేడం చెప్పింది ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, తప్పకుండా కూడా దానికి సంబంధించిన రిప్లై అనేది మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.